వెల్కమ్ టు హలో డాక్టర్. ఉన్నట్లుండి బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, మొటిమలు ఎక్కువ కావడం ఇలాంటి సమస్యలతో చాలా మంది మహిళలు కారణం తెలుసుకోకుండా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కారణం వేరే అవ్వచ్చు, అదే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. పీసీఓడీగా పిలువబడే ఈ డిసీజ్ ఈ మధ్య మహిళల్లో చాలా ఎక్కువ పెరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలా మంది మహిళలకు వారు ఆ సమస్యతో బాధపడుతున్నట్లు కూడా తెలియదు. ఈ పీసీఓడీ అంటే ఏంటి, లక్షణాలేంటి, చికిత్స విధానాలేంటి మొదలైన విషయాలన్నీ వివరించడానికి కేర్ హాస్పిటల్స్ గైనకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏ మంజుల గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్స్ 236000564, 236000641. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఈ పీసీఓడీ అంటే ఏంటండి, అసలు కారణం ఏంటి? నేను చెప్పినట్టున పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. కానీ డిసీజ్ కన్నా దాన్ని సిండ్రోమ్ అనటం అనేది చాలా అవుతుంది. ఎందుకంటే ఒక దాంతో ఎండ్ అవ్వదు, ఒక ట్రీట్మెంట్ తో ఆగిపోదు. అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అంటే యూజువల్ గా ఇది యంగ్ పీపుల్ లో చూస్తాం, చాలా ఋతుక్రమాలు స్టార్ట్ అయినప్పుడు. అలాగా ఈ రోజుల్లో ఏమైందంటే అమ్మాయికి చాలా పనులు, అంటే చదువుకోవటం ఒకటి, చాలా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఎస్పెషల్లీ మనం పెద్ద మనిషి అయ్యింది పాప అనే టైం, అంటే పదో తరగతి ఇంటర్ సమయంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వాటి స్ట్రెస్ వలన దిల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ బాడీలో. అదే టైంలో వాళ్ళు పెద్ద మనిషి అంటే హార్మోనల్ చేంజెస్ రావటము, అదే టైంలో స్ట్రెస్ రావడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి మనకి ఉమెన్ కి అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ తో పాటు ఆండ్రోజన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అయ్యి ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోయి ఈ ఓవరీస్ లో చిన్న చిన్న వాటర్ సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. అండ్ మెయిన్ హార్మోన్స్, బ్రెయిన్ లెవెల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ అవడం వల్ల ఈ ఓవరీస్ నుంచి అండం రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ హార్మోన్స్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయ్యి వీటిని మనకి బయటకు చూపిస్తాయి. అంటే ఎలా చూపిస్తాయంటే మీరు చెప్పినట్టు ఇంక్రీజ్ వెయిట్ రావటం, ఎక్స్ట్రా హెయిర్, అంటే ఈ హెయిర్ అనేది టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అండ్ మొటిమలు, ఇవన్నీ యాక్నే, ఇవన్నీ అబ్నార్మల్ ఆండ్రోజన్ లెవెల్స్ వల్ల కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ థింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే రెగ్యులర్ గా పీరియడ్స్ రాకుండా ఒక్కోసారి మందులు వాడితేనే పీరియడ్స్ రావటము, అలా కాకపోతే 2-3 నెలలకి లేదా 6 నెలలకి ఇట్లాగా ముట్టు వచ్చి చాలా తక్కువ అమౌంట్ లో రావటము, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. వీళ్ళు కనుక పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అన్నం రిలీజ్ అవ్వకపోవటం వలన ప్రెగ్నెన్సీ రావడంలో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ రీజన్ స్ట్రెస్ అంటారు. అంటే స్టార్ట్స్ విత్ స్ట్రెస్, దాని తర్వాత స్ట్రెస్ విల్ ఆల్వేస్ అగ్రివేట్ ద కండిషన్. వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనండి, రాధిక గారు కాల్ తీసుకుందాం. రాధిక గారు. హలో రాధిక గారు. అవునండి, నమస్తే అండి, చెప్పండి. మంజుల గారు చెప్పండి రాధిక, వింటున్నాను. నమస్తే మేడం. నమస్తే. నా పేరు రాధిక, దిల్సునాథ్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు మామూలుగా నా మ్యారేజ్ 2 years కంప్లీట్ అయింది మేడం. అంటే మామూలుగా గైనకాలజిస్ట్ సంప్రదించానండి. అయితే మామూలుగా ఒక 4 months ఎగ్ రిలీజ్ కాలేదండి. తర్వాత రిలీజ్ అయిందండి, అంతా మామూలుగా ఉందండి. కాకపోతే నాకు 4 months నుండి బ్లీడింగ్ కావట్లేదండి. అసలు 2-3 drops అట్లా అవుతుందండి. ఎందుకంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకునే కండిషన్ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు ఓవ్యులేషన్ అయినా కూడా పీసీఓడి కండిషన్ లో నేను చెప్పినట్టుగా అసలు బ్లీడింగ్ రాకపోవటము, తక్కువ అవ్వటము, అలాంటివన్నీ అవుతా ఉంటాయి. సో హార్మోనల్ టెస్ట్లు చేయించారా? చేయించిన మేడం. అన్ని FSH, LSH అన్ని నార్మల్ గా ఉన్నాయి మేడం. రెండు ముట్టు వచ్చిన సెకండ్ డే రోజు FSH, LH లెవెల్స్ చేయిస్తాము. అది మామూలుగా 2:1 రేషియోలో ఉంటే పీసీఓడిలో 1:2 కన్నా ఇంకా ఎక్కువ అబ్నార్మల్ రేషియోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఓవ్యులేషన్ ఒక్కటే కాకుండా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర అనేది ఇంపార్టెంట్. అది షెడ్ అయినప్పుడే మనకి పీరియడ్ వస్తుంది. పీసీఓడిలో ఈ ఈస్ట్రోజన్ తక్కువ, అవి హార్మోనల్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎండోమెట్రియం థిన్ అంటే సన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. సన్నగా ఉన్నప్పుడు మనకి షెడ్ అయ్యేది తక్కువ, కాబట్టి అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఓవ్యులేషన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు, అంటే అండం రిలీజబుల్ అవ్వడానికి మీరు ఏదైతే మందులు వాడుతున్నారో వాటితో పాటు ఈ ఎండోమెట్రియం కూడా కొంచెం తిక్కుగా అయ్యే మందులు కూడా వాడితే అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నిలవటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ విజయ గారు. విజయ గారు చెప్పండి. మేడం గారితో మాట్లాడండి. చెప్పమ్మా విజయ. నమస్కారం అండి. ఇది మా సిస్టర్ కి హిస్ట్రోస్కోపీ చేయాలన్నారండి. అంటే ఎందుకు చేస్తారండి అసలు? హిస్ట్రోస్కోపీ అంటే యూట్రస్ లోపలికి డైరెక్ట్ గా మనం ఈ టీవీ లాంటి దీని వల్ల ఒక టెలిస్కోప్ ద్వారా చూడటం అన్నమాట. అంటే ఇప్పుడు లోపల మన ఈ అమ్మాయికి ఏమైనా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటే, లోపల ఏమైనా అబ్నార్మాలిటీ పాలిప్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ గానీ ఉన్నాయి అనుకుంటే, లేకపోతే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయింది లోపల అనుకుంటే అవి ఓపెన్
ఓపెన్ చేయడానికి కానీ, లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్ కానీ, అంటే అలాంటివన్నీ ఏమైనా అతుక్కుపోవడము, అలా అబ్నార్మాలిటీస్ ఉంటే చూడటానికి హిస్ట్రోస్కోపీ చేస్తారు. దాంతో పాటు ట్రీట్మెంట్ కూడా చేస్తారన్నమాట హిస్ట్రోస్కోపీ ద్వారా. అంటే డైరెక్ట్ గా యూట్రస్ లోపలికి ఒక టెలిస్కోప్ లాంటిది పంపించి చూడటాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. ఫెసిలిటీ ఉందా అండి మీ దగ్గర? కేర్ హాస్పిటల్లో అన్ని ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. ప్రభాకర్ గారు కాల్ తీసుకుందాం. ప్రభాకర్ గారు. హలో మేడం, చెప్పండి చెప్పండి. అంటే ఓవారియన్ సిస్ట్ గురించి ఇంతకుముందు మీరు చెప్పారు కదా, అంటే రెండు ఓవరీస్ లో పైన ఒక పొరలే అంటే 2 సిస్ట్లు ఉన్నాయి. అంటే వాటికి సర్జరీ చేయించాము. మళ్ళీ ఓవ్యులేషన్ ఏం ప్రాబ్లం ఉండదా? ఉండదు. సర్జరీ చేసినప్పుడు ఓవేరియన్ సిస్ట్ కి యూజువల్ గా సిస్టెక్టమీ చేస్తారు. అంటే సిస్ట్ లోపల ఉన్న లేయర్ మాత్రమే తీస్తారు, ఓవరీని ఏం చేయరు. సో ఆ సిస్ట్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడే సిస్ట్ అంటాము. సో అబ్నార్మల్ గా ఉన్న లోపల లైనింగ్ మాత్రమే తీసి నార్మల్ గా ఉన్న ఓవరీని వదిలేస్తారు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ ఓవ్యులేషన్ లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో వరీ అవ్వకండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ పీసీఓడిలో ఈ ఇటువంటి సిమ్టమ్స్ అంటే అందానికి సంబంధించిన సిమ్టమ్స్ ప్లస్ వాళ్ళకి పీరియడ్స్ లో చేంజెస్ రావడం, ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చెకప్కి వెళ్ళాలండి? డెఫినెట్ గా ఇప్పుడు పీసీఓడిని మనం నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీరు చెప్పినట్టు అందానికి సంబంధించిన చేంజెస్ ఎలాగో మనకి డే టు డే లైఫ్, బట్ అవి కాకుండా ఓవర్ లాంగ్ టైం చాలా లావ్ అయిపోవడం వల్ల ఈ అబ్నార్మల్ హార్మోన్స్ విల్ లీడ్ టు అబ్నార్మల్ లిపిడ్స్, అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ లో చేంజెస్ వచ్చేసి ముందు షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నాట్ ఈక్వల్ టు డయాబెటీస్, బట్ మనకి బాడీలో ప్రతి సెల్ కి ఒక ఇన్సులిన్ రిసెప్టర్ అని ఉంటుంది. సో దాంట్లో రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు లావ్ అయిపోతా ఉంటారు. లావ్ అయిపోతూ ఉండి కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశము, హార్ట్ డిసీజెస్ తొందరగా వచ్చే అవకాశము ఇవన్నీ ఉంటాయి. సో వీటి నుంచి మనం బయటపడాలి, ఇవి రాకూడదు అనుకుంటే మనం పీసీఓడి డయాగ్నోస్ అయిన వెంటనే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ రిడక్షన్ ఒకటి మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే సన్నగా అవటం గురించి డయట్ లో చేంజెస్, లో క్యాలరీ హై ప్రోటీన్ డయట్, ఎస్పెషల్లీ సోయా ప్రోటీన్స్ అవి చూసుకోవటము, అవి చేసుకోవాలి. రమా గారు కాల్ తీసుకుందాం అండి. రమా గారు. హలో అండి, చెప్పండి రమా. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మా అమ్మాయి పోయిన సంవత్సరం మా అమ్మాయి పెళ్ళయిందండి. అయితే ఇంకా ఒక నెల కూడా మళ్ళీ మెన్సెస్ రాకుండా తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది 2 months తర్వాత అబార్షన్ అయిందండి. ఓకే, అబార్షన్ అయింది ఎందుకు అని చూపిస్తే మళ్ళీ స్కానింగ్ అయితే ఏమి వెళ్ళలేదు. ఓకే, స్కానింగ్ వెళ్ళలేదు, అసలు ప్రెగ్నెన్సీ అని స్కానింగ్ వెళ్ళలేదంటారు. మళ్ళీ మనం చూసుకుంటాం కదా, అది టెస్ట్ లో చూసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ అని ఉంది. అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి, వద్దు ఏమొద్దు, క్లీన్ వద్దు, ఏం బాగానే ఉంది, అంతా వెళ్ళిపోయింది అట్లా అన్నారండి. డాక్టర్ అడిగితే ఏమన్నారంటే అసలు జెనెటిక్ ప్రాబ్లం వల్ల అయ్యిందండి, అసలు బయట అంతా ఫామ్ అయింది కానీ లోపల ఫామ్ కాలేదని అన్నారండి. అట్లా అవుతుందండి? సరే, ఫస్ట్ మీరు చెప్పినది కంప్లీట్ అబార్షన్ లా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మొత్తం పడిపోవడం, లేకపోతే సమ్ టైమ్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని వస్తుంది, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉండి తర్వాత మనకేం తెలియకపోవటం. సో ఈ 2 కండిషన్స్ లో ఏమైనా కూడా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో యూజువల్ గా ఎఫెక్ట్ అవ్వదు. కానీ మొదటిసారి ఇట్లా అబార్షన్ అవ్వడానికి యూజువల్ గా పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే గానీ, లేకపోతే మీరు చెప్పిన జెనెటిక్ అంటే ఈ పర్టికులర్ ప్రెగ్నెన్సీ ఎక్కువ శాతం అబార్షన్స్ ఆ ప్రెగ్నెన్సీ అబ్నార్మల్ గా ఫామ్ అవడం వల్ల ఉంటుంది. అంటే ఈ ఎగ్ అన్నం ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ చనిపోతూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వటం, లేకపోతే స్పర్మ్ చచ్చిపోయే ముందు ప్రెగ్నెన్సీ ఫామ్ చేయటం, ఫర్టిలైజ్ చేయటం, ఇలా చేయటం వల్ల యూజువల్ గా అబార్షన్స్ జరుగుతాయి. అలా కాకుండా మాటికి అబార్షన్స్ అవుతాయి. అంటే సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ రిపీట్ అవుతే తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని ఎందుకు కారణం, ఎందుకు అవుతుంది, ఇన్ఫెక్షన్సా, లేకపోతే ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా బాడీలో, లేకపోతే ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం హస్బెండ్ లో గానీ వైఫ్ లో గానీ ఉందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇంకా చాలా టెస్టులు ఉంటాయి, అవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఒక అబార్షన్ కే భయపడకుండా సెకండ్ అబార్షన్ మాత్రం అవుతే తప్పనిసరిగా ఈ టెస్ట్ అన్ని చేయించుకోవాలి. ఓకేనండి, స్వప్న గారు కాల్ తీసుకుందాం. స్వప్న గారు. హలో, చెప్పండి. చెప్పమ్మా స్వప్న. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. చెప్పమ్మా. ఒక నిమిషం, నాకు పాజిటివ్ ఓవరీస్ అని చెప్పారండి డాక్టర్ గారు. దాన్ని ట్రీట్మెంట్ గురించి చెప్తారా అని. కొంచెం నాకు పిల్లలు 5 years అవుతున్నది, ఇంకా పిల్లలు కాలేదు. అదే చెప్పినట్టు నేను ఇందాక చెప్పినట్టు
పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడంలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లో చాలా చాలా చిన్న 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 సిస్ ఫామ్ అవుతాయి. ఒక ఎగ్ కూడా అంటే ఒక అండం కూడా మంచిది ఫామ్ అయ్యి రిలీజ్ అవ్వదు. సో రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో వెంటనే మరి తప్పనిసరిగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఎగ్ రిలీజ్ అవడానికి మందులు వాడాల్సి ఉంటుంది. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అండ్ వెయిట్ తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోనల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల పీసీఓడి పేషెంట్స్ కి మేము డయాబెటిక్ మెడిసిన్స్ వాడతాం. ఇది చాలా మిస్కన్సెప్షన్స్ కి లోటు తీస్తుంటుంది. పేషెంట్స్ కి వాళ్ళ అటెండెంట్స్ కి ఈ ఏంటివి డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్నారు అంటే పేషెంట్ కి ఏమైనా కోడలు, ఎస్పెషల్లీ కోడలు అయితే కనుక కోడలికి ఏమైనా షుగర్ ఉందా, డాక్టర్ చెప్పట్లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తాయి. ఇట్స్ సింపుల్ అనమాట. అంటే మనం ఒక్కొక్క టాబ్లెట్ కొన్నిసార్లు డిఫరెంట్ కండిషన్స్ కి యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీళ్ళకి బేసిక్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల గ్లైకోమెట్ అని కానీ ఈ మందు తప్పనిసరి వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాడి తర్వాత వీళ్ళకి పిల్లలు ఇప్పుడే వద్దు అనుకున్న వాళ్ళకేమో ఒక హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాము. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకేమో పిల్లలు పుట్టడానికి మెడిసిన్ ఇస్తాము. ఇవన్నిటితో కూడా తగ్గకపోతే కనుక లాప్రోస్కోపీ, సర్జికల్ టెక్నిక్, ఇవన్నీ మెడికల్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ ఇట్. ఇవి కాకుండా సర్జికల్ టెక్నిక్ ఏంటంటే లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం అనమాట, ఆర్ లియోస్ అంటాము. అంటే ఎక్కడైతే సిస్ అన్ని ఉన్నాయో సిస్ అన్నిటిని పంక్చర్ చేస్తే లోపలున్న హార్మోన్ అంటే ఆండ్రోజన్ ఫిల్డ్ సిస్ట్ లోపలున్న లిక్విడ్ అంతా బయటకు వచ్చి అండ్ రెసిస్టెన్స్ తగ్గి ఈ ఓవరీ మీద అంటే ఈ అండాశయం మీద ఉన్న లేయర్ చాలా థిక్ గా ఉంటుంది వీళ్ళకి. ఆ థిక్నెస్ ని మనం ఈ హోల్స్ పెట్టడం వల్ల మనం తగ్గిస్తున్నాం అనమాట. అప్పుడు రిజల్ట్స్ బాగుండి కొంచెం తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, సుజాత గారు కాల్ తీసుకుందాం. సుజాత గారు. హలో సుజాత గారు నమస్తే అండి, చెప్పండి. మంజుల గారు నమస్తే అండి. చెప్పండి సుజాత. నాకు ఇర్రెగ్యులర్ గా 2 months ఒకసారి వస్తూ ఉంటాయండి పీరియడ్స్. అయితే చీన్ దగ్గర అటు సైడ్స్ హెయిర్ వస్తే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటా డయానా 35 టాబ్లెట్స్ వాడుతున్నాను. అవి వాడుతుంటే పీరియడ్స్ బాగానే వస్తున్నాయి. యు ఆర్ మ్యారీడ్, అన్మ్యారీడ్? మ్యారీడ్ అండి. మ్యారీడ్. సో డయాన్ 35 వాడుతున్నావు అంటే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారా? అవునండి. సరే, డయాన్ ఈస్ ద వెరీ వెరీ బాగున్నాడు, ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. డయాన్ ఈస్ దట్ ఈస్ నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తామంటున్నాను కదా, దట్ ఈస్ వాట్ ఈస్ డయాన్ 35. దీంట్లో మనకున్నే సిప్రోట్రాన్ ఎసిటేట్ అనేది ప్రొజెస్ట్రాన్, ఇథనాల్ ఈస్ట్రడియోల్, ఈ హార్మోనల్ కాంబినేషన్ అనేది మనకి పీసీఓడి ట్రీట్మెంట్ కి చాలా చాలా అవసరం. ఇది మనకి ఈ LH-FSH లెవెల్స్ ని తగ్గించడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడానికి పనికొస్తుంది. ఇది ఒక్కటే కాకుండా మీరు ఆల్రెడీ వచ్చేసిన అబ్నార్మల్ హెయిర్ కి మాత్రం లేసర్ గానీ ఇంకా వ్యాక్సింగ్ గానీ చేయించుకోవాలి. ఇక ముందు రాకుండా ఈ డయాన్ 35 బాగా పనిచేస్తుంది. హెయిర్ లాస్ ని, రెగ్యులర్ హెయిర్ తగ్గడానికి పనిచేస్తుంది. ఇవి కాకుండా వెయిట్ లాస్ అవ్వటము, అవసరం ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి అని డాక్యుమెంట్ అవుతే గ్లైకోమెట్ టాబ్లెట్స్ వాడటము, ఇవి కాకుండా ఎక్స్ట్రా హెయిర్ చాలా ఎక్కువ ఉంటే కనుక స్పైరోలాక్టోల్ టాబ్లెట్ వాడటం కానీ ఇలాంటివన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ మందులన్నీ వాడాలి. ఓకేనండి, పద్మావతి గారు కాల్ తీసుకుందాం. పద్మావతి గారు. హలో. పద్మావతి గారు చెప్పండి. హలో చెప్పండి. మా పాపకి 2 నెలలు మెచ్యూర్ అయ్యి బ్లీడింగ్ అవుతూనే ఉంది, ఏం చేయాలి? ది మెనార్కియల్ డియూబీ అంటాము. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముట్లు స్టార్ట్ అయిన వెంటనే కూడా అవ్వచ్చు. సో ముందు కొన్ని 2-3 పరీక్షలు ఉంటాయి. ఒకటి థైరాయిడ్ టెస్ట్, ఇంకొకటి ప్లేట్లెట్ కౌంట్, అలాంటి CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అల్ట్రాసౌండ్, పెల్విస్, ఈ 3 టెస్టులు చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఇస్తారు. మెనార్కియల్ డియూబీ అనేది ఇలా మెచ్యూర్ అయినప్పుడు వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా నయం అయిపోతుంది. ఓకే, కళ్యాణి గారు కాల్ తీసుకుందాం. కళ్యాణి గారు. హలో. కళ్యాణి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో. ఎస్ కళ్యాణి. డాక్టర్ దగ్గర మాట్లాడు. చెప్పండి, వింటున్నా. నమస్తే మ్యామ్. నా పెళ్ళి 1 year అయింది, ఇంకా 1 year కాలేదు. సో నేను పెళ్ళి 1 year ఇప్పుడు వరకు 3 times పీరియడ్ అయింది.
సారీ మ్యామ్, నాకు తెలుగు అంత సరిగా రాదు మాట్లాడుతున్నాను. అదేంటంటే మొన్న చెకప్ కి వెళ్ళాను, 3 months మాత్రం కరెక్ట్ గా అయింది. సో పిల్లలు కావాలనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు 11th day స్కాన్ చేస్తామన్నారు. సో అప్పుడు చెప్పారు ఇది ప్రాబ్లం ఉంది, అన్న ఫామ్ ఇంకా ఇది రావట్లేదు అన్నారు. సో ఏం అంటే నెక్స్ట్ పిల్లలు అవుతారు కదా? డెఫినెట్ గా అవుతారు. ఇదే దిస్ ఇస్ వాట్ యువర్ సఫరింగ్ ఫ్రమ్, దట్ ఈస్ పీసీఓడి. అయితే ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ డే రోజు FSH LH టెస్ట్లు, ఫాస్టింగ్, ఇన్సులిన్, ఇవన్నీ టెస్ట్లు చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఈ అండం రిలీజ్ అవ్వట్లేదు అని ఎలాగో 11th day స్కాన్ చేసి చెప్పారు కాబట్టి రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ వాడి రిలీజ్ అవుతుందా లేదా అనేది 11th day నుంచి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేసుకుని ఓవ్యులేషన్ అవ్వడానికి అవసరం ఉంటే ఒక హార్మోన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, డోంట్ వరీ. థ్యాంక్స్ కళ్యాణి గారు. మీరా గారు కాలండి. మీరా గారు, హలో. మీరా గారు నమస్తే అండి, చెప్పండి. హలో, ఎస్ మీరా. హలో, మీరా వింటున్నాము, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి. నా పేరు మీనా, 39 years మేడం. ఒక బాబు ఉన్నాడు, 4 years బాబు. బాబు పుట్టాక చాలా వెయిట్ వచ్చింది. ఇప్పుడేమో సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నాను. ఈ ఏజ్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, పర్వాలేదా? వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి? వెయిట్ అయితే తప్పనిసరిగా తగ్గాలి. ప్లస్ ఇన్ యువర్ కేస్ ద ఏజ్ ఆల్సో ఈజ్ అ ఫ్యాక్టర్. సో 39 years అంటున్నారు కాబట్టి కొంచెం ఏదైనా మన పిల్లలు కావాలి అంటే తప్పనిసరిగా వెళ్ళండి. కానీ దానికన్నా ముందు కొంచెం వెయిట్ మాత్రం రిడక్షన్ చేయించుకుని, జెస్టేషన్ డయాబెటీస్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది 39 years కి ప్రెగ్నెన్సీలోకి వెళ్తే. మళ్ళీ బేబీలో అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళకన్నా. సో అన్ని గుర్తు పెట్టుకుని మీరు ప్రెగ్నెన్సీలో మళ్ళీ నార్మల్ గానే విమెన్ పుట్ ఆన్ అరౌండ్ 11 to 12 kgs ఇన్ ప్రెగ్నెన్సీ. సో అది అన్ని గుర్తు పెట్టుకుని రియలిస్టిక్ గా వెయిట్ తగ్గడానికి ట్రై చేసి తర్వాతే ప్రెగ్నెన్సీకి వెళ్ళండి. అండ్ వెయిట్ రిడక్షన్ కి ఏ మంత్రాలు ఏ మాయలు ఉండవు. ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ రిడ్యూసింగ్ వెయిట్. మెదక్ నుంచి చంద్రకళ గారు అండి. చంద్రకళ గారు, హలో మేడం. చెప్పమ్మా. నమస్తే. చెప్పమ్మా. నాకు ఊరికే వైట్ అవుతుంది. 1 day 2 days అట్లా కొద్ది అయ్యి మళ్ళీ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ అవుతుంది. కొంచెం కడుపు సన్నగా నొచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. ఎందుకని? నీకు పెళ్ళయిందా? అయ్యింది, 3 అమ్మాయిలు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకోవాలమ్మా. తెల్లబట్ట అనేది కొంతమందికి అది ఫిజియోలాజికల్, అంటే నార్మల్ గా అయ్యే తెల్లబట్ట అయితే కనుక మందులు అవి వాడాల్సిన అవసరం ఉండదు. కానీ కడుపులో నొప్పి వస్తుంది అంటున్నావు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని ఉన్న ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ వాడాలి. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం, వైఫ్ కి ఇన్ఫెక్షన్ ఉంటే హస్బెండ్ కి కూడా ఉన్నట్టే. అది కనపడకపోయినా కూడా హస్బెండ్ కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఇద్దరు మాత్రలు వాడితేనే మీకు మొత్తం తగ్గుతుంది. ఓకే అండి. శైలజ గారు. మేడం, మా అమ్మాయి తనకి 25 years అండి. అంటే ఇట్లా మీరు చెప్పే ప్రాబ్లమే తనకు ఉండింది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ట్రైక్విలర్ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడమన్నారు. అట్లాగే మళ్ళీ వెయిట్ రిడక్షన్ కి కూడా ఒక టాబ్లెట్ ఇచ్చారనమాట. దీనివల్ల తనకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ ట్రైక్విలార్ కన్నా కూడా నేను ఇందాక చెప్పినట్టు డయాన్ టాబ్లెట్స్ అని, యాస్మిన్ అని వేరే రకమైన హార్మోన్స్ ఉంటాయి, విచ్ ఆర్ దే వర్క్ బెటర్ ఫర్ పీసీఓడి. సో మీరు ఆ మాత్రల నుంచి కొంచెం ఈ మాత్రల్లోకి మీ డాక్టర్ తో మాట్లాడి చేంజ్ చేయించుకోండి. వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. తర్వాత ఈ టాబ్లెట్స్ తో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా నెగ్లిజిబుల్ కంపేర్ టు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పీసీఓడి. అంటే ఈ డిసీజ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ డిసీజ్ ని తగ్గించడానికి మందులు వెయిట్ రిడక్షన్ చేస్తే తర్వాత ఈ మందులు అవసరం రాకపోవచ్చు మీకు. అది గుర్తుపెట్టుకుని మీరు ఇప్పుడైతే మందులు తప్పనిసరిగా వాడి వెయిట్ రిడక్షన్ చేయించుకోండి. ఓకే, మీరు రమ్మగారు కాల్ తీసుకున్నాం. రమ్మగారు. హలో, రమ్మగారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి రమా. మా పాపకు 20 years అండి. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఒక 4 years క్రితము మంత్ సరిగా వచ్చేది కాదండి పాపకు. అయితే 4 years క్రితం స్కానింగ్ చేపిస్తే అది అండాశయం మీద నీటి బొగ్గులు ఉన్నాయని చెప్పారండి.
అయితే మెడిసిన్ కోర్స్ వాడాలని చెప్పారు గైకాలజిస్ట్ అన్నమాట. ఓకే. ఆ కోర్స్ వాడుతున్నప్పుడు పాపకు వామిటింగ్స్ అయినాయి. ఆ మెడిసిన్ పడలేదు, బంద్ చేసేసాను అనమాట. ఓకే. పాప వెయిట్ పెరిగిందండి, 62 kgs ఉంది. ఆ రోమాలు కూడా వస్తున్నాయి. ఏం చేయాలంటారు? అది ఇప్పుడు ముందు వెయిట్ తగ్గటం అనేది చాలా అవసరము. ఆ రోజుల్లో 4 years బ్యాక్ మరి ఏ మెడిసిన్ వాడారో తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి వామిటింగ్స్ రాకుండా ఉండే హార్మోనల్ టాబ్లెట్స్ ఏమైనా వాడాలంటే ఈ వెయిట్ ఏం పెరగరు. ఈ మేము ఇప్పుడు మాట్లాడిన డయాన్, యాస్మిన్ ఈ మందుల వల్ల వెయిట్ పెరగటం అనేది జరగదు. కానీ ఈ వెయిట్ పెరగటం అనేది ఈ PCOD డిజీజ్ వల్ల జరుగుతుంది. కాబట్టి వెయిట్ తగ్గుతూ ఈ ఎక్స్ట్రా హెయిర్ వచ్చేసిన దానికి మాత్రం వ్యాక్సిన్ గానీ లేజర్ గానీ చేయించుకుని ఇక ముందు రాకుండా ఉండటానికి ఈ డయాన్ మాత్రాలు తప్పనిసరిగా వాడాలి. వాడకపోతే ఇట్స్ ఒక విషియస్ సైకిల్ అనమాట. కంటిన్యూ వాళ్ళు వెయిట్ పెరుగుతూ ఉంటారు. వెయిట్ పెరిగిన కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిన కొద్దీ డిసీజ్ వర్స్ అయిపోతూ ఉంటుంది. ఈ హార్మోనల్ లెవెల్స్ ఇంకా వర్స్ అవుతాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, ఈ ఎక్స్ట్రా హెయిర్ ఇంకా వస్తూ ఉంటుంది. సో మనం ఎక్కడో చోట మనం దీన్ని స్టాప్ చేయకపోతే ఇది ఇలాగా సైకిల్ లాగా వెళ్తూ 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 కాంప్లికేషన్ రేట్స్ విల్ బి హై. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడి వెయిట్ రిడక్షన్ అనేది వెరీ ఎసెన్షియల్. రేణుక గారు. మేడం చెప్పమా. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఒక బాబు ఉన్నాడు, 2 years బాబు. ఓకే. 10 months పాప ఉందండి. ఓకే. నాకు ఆపరేషన్ అయింది, అప్పటి నుంచి బ్లీడింగ్ అవుతూనే ఉందండి. అంటే ఇప్పుడు సెకండ్ డెలివరీ అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నావా? 2 సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా కూడా అయిపోయిందండి. ఓకే అమ్మా. సరే, పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత ఇట్లా కంటిన్యూస్ ఇంటర్మీడియట్ బ్లీడింగ్, కంటిన్యూస్ బ్లీడింగ్ వస్తుంది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న బిట్స్ ఏమన్నా యూట్రస్ లోపల ఉన్నాయా చూసుకోవాలి. అవన్నీ కనుక ఏం లేదు, స్కాన్ నార్మల్ ఉంది అంటే పోస్ట్ పార్టమ్ DUB అంటాం. DUB అంటే నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. డెలివరీ తర్వాత మనం పాలు ఇచ్చినప్పుడు ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవటం వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కొంచెం తక్కువయ్యి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది. సో దానివల్ల కూడా ఇలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది. సో కంగారు పడకుండా డాక్టర్ గారు ఇచ్చే ఈ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడానికి వేరే హార్మోన్ ఇస్తారు. ఆ హార్మోనల్ ట్రీట్మెంట్ ఒక 4-5 నెలలు వాడితే నార్మల్ వచ్చేస్తుంది. సో కంగారు పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా. ఓకేనండి. కీర్తి గారు కాల్. కీర్తి గారు. కీర్తి గారు. హలో కీర్తి గారు చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. ఎస్ కీర్తి, టెల్ మీ. అది నాకు ఇంటెస్టైనల్ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చేసి యూటరస్ కూడా టీబీ ఎఫెక్ట్ అయిపోయింది అన్నారండి. ఓకే. సో ఇప్పుడు 5 years అవుతుంది, నియర్లీ పీరియడ్స్ అసలు రావడం లేదండి. ఓకే. అది ఇప్పుడు బోత్ లాప్రోస్కోపిక్ అండ్ హిస్టరోస్కోపిక్ చేయాలి అన్నారు. ఎస్. అంటే ఇది ఇంకా అసలు ట్రీట్మెంట్ ఏంటండి? మళ్ళీ నార్మల్ గా పీరియడ్స్ వస్తాయండి, నేను ఇంకా అన్మ్యారీడ్ అండి. ఓకే. ఐ థింక్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేస్ ఇన్ ద సెన్స్ ఈ ఎండోమెట్రియం అనేది ట్యూబర్క్లోసిస్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టీబీ మన శరీరంలో ఏ అవయవాన్ని ఎఫెక్ట్ చేసినా ఇట్ హీల్స్ బై ఫైబ్రోసిస్ అన్నమాట. అంటే అది వెళ్ళిపోతూ మనకు స్కార్ వదిలి వెళ్తుంది. సో ఈ టీబీ యూట్రస్ లోపల లేయర్ ని మనకి ఎఫెక్ట్ అయితే లోపలంతా ఫైబ్రోస్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పిన ఎండోమెట్రియం అనేది యూట్రస్ లోపల లేయర్, ఇది షెడ్ అయినప్పుడే బ్లీడింగ్ వస్తుంది. సో ఈ ఎడిషన్స్ ఫామ్ అయిపోయి ఈ గర్భసంచి లోపల లేయర్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఫైబ్రోసిస్ అయితే గనక ఈ బ్లీడింగ్ అవటం అనేది కొంచెం చాలా కష్టం. ప్లస్ ఈ 2 ట్యూబ్స్ ఎఫెక్ట్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే ప్రెగ్నెన్సీ కూడా ఇట్ బికమ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ సో ఇప్పుడు లాప్రోస్కోపీ చేసి ఈ ఎడిషన్స్ అన్ని రిలీజ్ చేసుకుని హిస్ట్రోస్కోపీ చేసుకుని ఈ ఎడిషన్స్ అంటే నథింగ్ బట్ ఒక పొర అతుక్కుపోవడాన్ని ఎడిషన్ అంటాము. సో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత సీక్వెన్షియల్ హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఈస్ట్రోజన్, సెకండ్ హాఫ్ లో ప్రొజెస్ట్రాన్ పెడితే ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ అది హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ అయిన తర్వాత మాత్రమే చెప్పగలం ఎంత ఛాన్సెస్ ఉన్నాయి నీకు నార్మల్ గా రావడానికి అనేది. ఓకేనండి. కరీంనగర్ నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు. హలో 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 మేడం. చెప్పమ్మా లక్ష్మి. మాకు ఓరి పైన చుట్టూ సిస్ట్ తయారైందండి. అది లాప్రోస్కోపీ ద్వారా
సర్జరీ తొలగించింది. ఇప్పుడు ఓవ్యులేషన్ అవచ్చండి? డెఫినెట్ గా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు పీసీఓడికి సర్జికల్ ట్రీట్మెంట్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే పైన ఉన్న లేయర్ లో ఉన్న నీటి బుగ్గలన్నింటినీ రప్చర్ చేయటం అనమాట. చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఓవ్యులేషన్ దానంతా అదే అవ్వదు, మళ్ళీ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ దీనితో పాటు వెయిట్ రిడక్షన్ ఉంటేనే ఓవ్యులేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్ గా లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ తర్వాత ఓవ్యులేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇండియాలో మోర్ దెన్ 50% ఈ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. దీనికి మెయిన్ గా హార్మోన్ ట్రీట్మెంట్ ఉంది, ఇంకేమైనా సమ్ అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి? నేను చెప్పినట్టు ఇందాక నుంచి యూ కెన్ సీ ఎంత మంది సఫర్ అవుతున్నారు అనేది. ఆల్ ఓవర్ వరల్డ్ స్టాటిస్టిక్స్ ఆర్ బిట్వీన్ 50 to 80%. అంటే ఇట్ హాస్ ఇంక్రీజ్ విత్ ద రీసెంట్ టైమ్స్. అది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లస్ ద డైటరీ ఫ్యాక్టర్స్ వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ ద స్ట్రెస్ విచ్ ఇస్ ప్రెసిపిటేటింగ్, ఇవన్నీ రీజన్స్ వల్ల ఎడ్రినార్కీ అంటే మనకు చెప్పినట్టు నేను చెప్పినట్టు 14-15 years లో ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి అదొక విషియస్ సైకిల్ లాగా అయిపోతూ ఉంది. వి డివైడ్ ద పీసీఓడి గర్ల్స్ ఇంటూ 2 types అనమాట. వన్ ఈజ్ లీన్ పీసీఓడి అంటే సన్నగా ఉండి పీసీఓడి ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళు ఒబేస్ పీసీఓడి అంటే లావుగా ఉండి పీసీఓడి ఉండేవాళ్ళు. సో నోబడీ ఈజ్ ఇమ్యూన్, ఎవరికైనా పీసీఓడి రావచ్చు. లావుగా ఉండే వాళ్ళకి ఈ మెడిసిన్స్, ఈ గ్లైకోమెట్, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి షుగర్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. అదే సన్నగా ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఓకే అండి. డాక్టర్ మంజుల గారు ఈ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి కాలర్స్ కి మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మా. ఇది వాళ్ళ హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బొబ్బులు ఎన్నికలు చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. నాకంటే ఒక పెద్ద మ్యానిపులేటర్ ఉన్నాడు, ఆయన బొత్స సత్యనారాయణ. మ్యానిపులేషన్కి అడ్డు కట్టేశారు. ఇప్పుడు బినామీ పేర్లతో ఎంతమంది కేటాయించినట్టు వచ్చింది? మాకు చెప్పారు 18,000 మందికి వచ్చింది. 18,000 మందిలో ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు? తెలుగుదేశం ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ అందరూ ఉన్నారు అందులోనూ. ప్రజలు నమ్ముతారో లేదా పక్కన పెడితే మీ పార్టీ కార్యకర్తలకైనా మీ మీద నమ్మకం సడలిపోతుందా లేదా? జనంలోకి వెళ్ళాలనే దానిపైన అందుకే ఈ పల్లె కార్యక్రమం కూడా తీసుకున్నాం, జనంలో పడ్డా. మీరు ఒక రైతులకు ఏదో చేసేశారు కాబట్టి ఏ పార్టీను చంద్రబాబు నాయుడు గాని ఎవరు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదు, ఖచ్చితంగా మాట్లాడకూడదు. మీరు రాసి ఆయన ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వాళ్ళు మన దారిలో లేకపోతే వెంటనే వాళ్ళు గద్దె దింపేయాలి అనే పాలసీ ఎక్కువగా కనిపిస్తుంది. భుజాల మీద ఎక్కడం లేదు, భుజాల మీద మోయడం లేదు, మా కాళ్ళ మీద మేము నడుస్తున్నాం. కమ్యూనిస్టులు అంటే పోరాటం చేసేవాళ్ళే. వీళ్ళకి అధికారం ఇవ్వకపోయినా ఎవరో ఒకళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళని ఎక్కిస్తూ ఉంటారు. నిజంగా మీరు అన్నట్టు ప్రజలు అదే ఆలోచనతో మాకు పోరాటాలు చేసే అవకాశం ఇస్తే మాకేం బాధ లేదు, ఆ రకంగా చేస్తూనే ఉంటాం. రియల్ లైఫ్ లో నిఖిత ఎలాంటి క్యారెక్టర్ అయితే ఉందో అలాంటి క్యారెక్టర్ ఏదైనా వచ్చిందా? చాలా సాఫ్ట్ అండ్ నాటీ అండ్ బబ్లీ.